రష్యాకు చెందిన 2 భారీ ల్యాండింగ్ షిప్లను ఉక్రెయిన్ ఒకే రోజు ధ్వంసం చేసింది. దీంతో మొత్తం రష్యా ఈ యుద్ధంలో 20 నౌకలను నష్టపోయినట్లయింది. యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్ల సముద్ర దళంలోని 2 కీలక నౌకలను కీవ్ దళాలు ఒకే రోజు ధ్వంసం చేశాయి. కీవ్ దళాలు ఇలా తరిమి మరీ సర్వనాశనం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సగర్వంగా ప్రకటించింది. యమాల్, ఆజోవ్ ల్యాండింగ్ షిప్స్ ను ఘోరంగా ఇలా పేల్చివేసినట్లు చెప్పింది. ఈ దెబ్బకి ఇక పుతిన్ నల్ల సముద్రం నుంచి సురక్షితంగా పోరాడే అవకాశం ఇక లేనట్టే. ఎగురుతున్న ఈ అంతర్జాతీయ పాతకల సాక్షిగా నరమేధం నల్ల సముద్రం ఉప్పులో పడి రాతి రక్తం మృత్యుశంఖం పూరిస్తోంది. ప్రపంచం ఈ యుద్ధాన్ని చూసి గడగడలాడుతోంది. ఇప్పటి వరకు విర్రవీగిన రష్యా తన యుద్ధ నౌకలన్నీ క్రమంగా కోల్పోతూ నల్ల సముద్రంలో ఇలా ఒంటరి ఓడగా మారి భారీ ఎత్తున దూసుకుపోతోంది. ఓడ పెద్దదైనా యుద్ధంలో ఒంటరే. నల్ల సముద్రంపై 1783 నుంచి రష్యా బ్లాక్ సీ దళంని భారీ ఎత్తున ఇలా నిర్వహిస్తున్నా ప్రయోజనం లేదు అని తేలిపోయింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమిని ప్రపంచం తట్టుకోలేదని యూకే రక్షణ మంత్రి గ్రాండ్ షాంప్స్ అన్నారు. ఈ ఘోర యుద్ధం దెబ్బకి ఇక రష్యాకు కేవలం 3 ల్యాండింగ్ షిప్లు మాత్రమే నల్ల సముద్రంలో మిగిలినట్లయింది. యుద్ధం మొదలు సమయంలో మాస్కో వద్ద ఇటువంటివి 13 నౌకలు ఉండేవి. ఇప్పుడు ఈ యుద్ధంలో అవి చెల్లాచెదరై కొన్ని పేలిపోయి కొన్ని నాశనమైపోయాయి. అసలు యుద్ధం సాగే విధానం, ఈ ఓడల పయనం, ఈ సైనిక దళాల దాడులో ఘోర పోరాటం చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. మరోవైపు రష్యా నియమించిన సెవస్టోపోల్ గవర్నర్ మాట్లాడుతూ ఉక్రెయిన్ దాడిలో రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నట్లు ఒప్పుకున్నారు. ఎన్నో వాహనాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఇక కీవ్ ప్రయోగించిన 10 క్షిపణులను కూల్చివేశామని చెప్పారు. యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 20 రష్యా యుద్ధ నౌకలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. దీంతో ఇక్కడ ఉన్న బ్లాక్ సీ దళంలోని 3వ వంతు నౌకలను ముంచేసినట్లయింది. వాస్తవానికి ఉక్రెయిన్కు అసలు నౌకాదళం అనేదే లేకుండా ఈ స్థాయిలో రష్యాకు నష్టం కలిగించడం విశేషం. ఉక్రెయిన్ దాడులను తట్టుకోలేక గతేడాది రష్యా చాలా వరకు బ్లాక్ సీ నౌకాదళాన్ని ఇతర ప్రాంతాలకు తరలించింది. సెవస్టోపోల్లోని నౌకాదళ ప్రధాన స్థావరాన్ని కూడా ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఎవరు ఎక్కడ రెచ్చిపోయి ఏ మలుపు దగ్గర ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారి ఈ విశాల సముద్రం సాక్షిగా ప్రపంచాన్ని ముట్టడిస్తుందో, ఈ పథకాలు రెపరెపలకు నిప్పు పెడుతుందో అంతుపట్టడం లేదు.